అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి నా ప్రీవియస్ వీడియోలో అడిగారు కదా కొన్ని కానీ టిప్స్ కానీ ఇలా షేర్ చేయమని చెప్పారు. డెఫినెట్లీ అండి నేను షేర్ చేస్తాను. నేను కొన్ని అంటే నేను గోల్డ్ మీద ఎందుకు అంత ఫోకస్ చేస్తున్నాను అనేసి అడుగుతున్నారు కదా. ఎందుకు ఫోకస్ చేశానంటే నా బడ్జెట్లో వచ్చేది అంటే నేను ఎక్కువగా ల్యాండ్ మీద అంత ఇన్వెస్ట్ చేయలేను ఒకేసారి, నాకు బర్డెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంత ఇన్వెస్ట్ అంటే నేను అంత టైం ఉండదు నాకు మెయిన్లీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కానీ మనం పర్చేస్ చేయాలంటే ఒక ఆల్మోస్ట్ మనము ఎన్ని టైమ్స్ విజిట్ చేసి ఆ ప్లేస్ మనకు ఉంటుందా లేదా అనేది మనం ఒక ప్లాన్ అయితే ఉండాలి. ఎవ్రీ టైం వెళ్ళాలి రావాలి చూడాలి. సో అది నాకు సెట్ అవ్వలేదు, టైమింగ్స్ ఉండవు. తర్వాత నేను జాబ్ హోల్డర్ని, నేను ఎక్కడో వర్క్ చేస్తాను, నేను మళ్ళీ ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడికి విజిట్ చేయలేను. సో ప్రాపర్గా అయితే డీటెయిల్స్ అయితే నాకు తెలీదు, అందువల్ల నేను దాన్ని అయితే స్కిప్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇవి కూడా ఉన్నాయి బడ్జెట్లోనే. సో గోల్డ్ కన్నా తక్కువ బడ్జెట్లోనే ఇవి కూడా ఉన్నాయి. బట్ నేనైతే అవి కూడా ఎందుకు వద్దంటున్నానంటే నాకు దాని మీద జీరో నాలెడ్జ్ అనమాట, కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. సో ఆ నాలెడ్జ్ లేకుండా నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను ఇన్వెస్ట్ చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్లో నాకేమన్నా ఫేస్ చేయాల్సింది నేనే కాబట్టి, ఇన్వెస్ట్ చేసింది నేనే, ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాల్సింది నేనే కాబట్టి సో అది నేనైతే వద్దనుకునేసి వదిలేసాను. అండ్ వన్ మోర్ ఆప్షన్ ఇస్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. గోల్డ్ ఇట్లా ఆర్నమెంట్స్ టైప్లో కూడా తీసుకోవచ్చు. నేను గోల్డ్ బాండ్స్ ఎందుకు తీసుకోలేదంటే అది ఒక లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో నాకు అంత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా నాకు ఏదైనా అవసరం అవుతుంది, అవసరమైనప్పుడు నేను ఆ బాండ్ని అమ్ముకోలేను, ఒక టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి. సో అది నాకు సెట్ అవ్వదు కాబట్టి నేను అది వద్దనుకున్నాను. అండ్ కాయిన్స్ కూడా చెప్పారు. కాయిన్స్ నేను ఎందుకు తీసుకోలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 క్యారెట్ కాయిన్స్ కానీ తీసుకుంటే అది మేకింగ్ ఛార్జెస్ పడుతుంది. అండ్ ఏదైనా అన్నిటికీ ఉంటాయి కదా, జిఎస్టీ పే చేయాలి, అన్ని పే చేస్తాం. అండ్ ఫైనల్గా అయితే మనం తయారు చేయాల్సిందే ఆర్నమెంటే. సో అప్పుడు మేకింగ్ ఛార్జెస్, ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ వేరియేషన్ చూస్తే మీరు అది సడన్గా ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఆడ 100 గ్రామ్ కాయిన్ ఉందనుకోండి, ఆ కాయిన్ని నేను వెంటనే ఎమర్జెన్సీ పర్పస్లో నేను ఏం చేయగలను, ఏం చేయలేను దాన్ని. అదే ఆర్నమెంట్ 100 గ్రామ్స్ నాకుంటే అట్లీస్ట్ నా అవసరం కొంచెమైనా తీరుద్ది. సో నేను ఈ ప్లాన్లో మాత్రమే నేను గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేశాను. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ దిస్ ఇస్ మై ఒపీనియన్. సో మ్యాక్సిమం నేను ఆర్నమెంట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను యూస్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్గా నేను గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. సో ఇది నాకు బర్డెన్ అనిపించదు. సో నేను అందుకనే నేను కాయిన్స్ మీద కూడా అంటే ఆల్రెడీ ఒకసారి ఏం జరిగిందంటే నేను ఒక 20 గ్రామ్స్ అలా అంటే అప్పుడప్పుడు కాయిన్స్ తీసుకుంటూ ఎప్పుడైనా వస్తువు తీసుకుందాంలే అన్ని ఉన్న ప్లాన్లో. సో నా కాడ 20 గ్రామ్స్ కాయిన్ అనేది ఉంది, అంటే అప్పుడప్పుడు తీసుకున్నాయి అనమాట. నా కాడ మొత్తం గోల్డ్ కాయిన్స్ 20 గ్రామ్స్ వరకు ఉన్నాయి. అవన్నీ నాకు 1.5 year నా కాడ ఉండిపోయింది. అంటే అప్పుడప్పుడు కావాల్సినప్పుడు తీసుకోవటం, స్టోర్ చేసుకుంటున్నాను. సో దానివల్ల నాకు నెక్స్ట్ ఎప్పుడైనా కావాలంటే అది ఎక్స్చేంజ్ చేసుకొని ఆర్నమెంట్ తీసుకోవాల్సింది. సో అదేదో అప్పుడే ప్లాన్ చేసుకుంటే గోల్డ్ రేట్ ఆ రోజు రేట్ ఉండేది, అండ్ మేకింగ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ తగ్గేది, నాకు అవసరానికి ఉపయోగపడేది. కాయిన్స్ బ్యాంక్లో పెట్టుకోరండి, ఎవరైనా మీరు అట్లా అనుకుంటారేమో. కాయిన్స్ ఉంటే మీ దగ్గర ఉంటే ఆ కాయిన్స్ అంటే కొంతమందికి తెలియదని చెప్తున్నాను. కాయిన్స్ అవైతే బ్యాంకులలో అయితే పెట్టుకోరు. సో అది ఏదైనా ఆర్నమెంట్ రూపంలో ఉంటేనే మనకైతే వాళ్ళు ఇస్తారు మనీ అనేది, ఇది క్లియర్. అండ్ ఆర్నమెంట్స్ కూడా ప్లాన్ ఎలా చేయాలి అంటే ప్లెయిన్ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే స్టోన్స్ ఈ ఛార్జెస్ అన్నీ పడతాయి. మీరు కట్టేదేదో కడుతూ కూడా ఇవన్నీ
డిసడ్వాంటేజెస్ అని నేను చెప్తాను. అండ్ ఇంకా ఆర్నమెంట్స్, ఏ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్ తీసుకోవచ్చు అంటే, మీరు ఎవరైనా, నేను ఎలా ప్లాన్ చేశానంటే, నేను ఒక ఫస్ట్ ఒక అవసరానికంటే బ్యాంకులో పెట్టాను అంటే అది బ్రేక్ అవ్వకూడదు. సో బ్రేక్ అవ్వని ఆర్నమెంట్స్ ఏముంటాయి, అన్నీ బ్రేక్ అవుతాయని చెప్పను. సో లైట్ వెయిట్లో తీసుకున్నప్పుడు మనకు బ్రేక్ కంపల్సరీ అవుతాయి. హారం కానీ ఇలాంటివి పెట్టినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఎలా అంటే అలా పెట్టరు. బట్ ఇన్ కేస్ వాళ్ళ చేతిలో అంటే ఆర్నమెంట్స్ తీయటంలో కానీ ఇట్లా జరపటంలో ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళది రెస్పాన్సిబిలిటీ కాదు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మీ ఆర్నమెంట్స్ లైట్ వెయిట్లో ఉంటే త్వరగా బ్రేక్ అయిపోతాయి. ఈ మేజర్ 2 పాయింట్స్ అండి. బ్రేక్ అవ్వడమే బ్రేక్ అవుతే మీకు ఆర్నమెంట్ తీసుకున్నా వేస్ట్ కదా. వాళ్ళకి వాళ్ళేం సెక్యూరిటీ కాదు కదా దానికి, ఆర్నమెంట్స్కి. మీరు బ్యాంకులో పెట్టుకున్న అలాంటప్పుడు మీరు ఏ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్స్ తీసుకోవాలంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే నేను ప్లాన్ చేసుకుంది అయితే చైన్స్ ప్రిఫర్ చేశాను ఎక్కువగా. నాకు వస్తువులు రాకపోయినా పర్లేదు, నా అవసరం తీరాలి కాబట్టి నేను అయితే చైన్స్ మీద ఎక్కువ ప్రిఫర్ చేశాను. అదేంటంటే కవర్లో ఇలా వేయడం వల్ల మీకు అది నార్మల్గా ఫోల్డ్ అయ్యి ఉంటుంది, అది ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఇంకా కొన్ని డేస్ యూస్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా స్మూత్గా ఉంటుంది అనమాట. అంటే అంత స్టిఫ్నెస్ అనేది ఉండదు. కొత్త వస్తువు ఏదైనా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో ఇలా అయితే ఉండదన్నమాట. సో నేను చెప్పిన మీకు మేబీ క్లియర్ అయి ఉండొచ్చు. సో ఇన్ కేస్ ఎవరికైనా డౌట్లు ఉన్నా కూడా నాకైతే పిన్ చేయండి. మ్యాక్సిమం ఇలా ప్లాన్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరే, నెక్స్ట్ వచ్చేసి చైన్స్ చెప్పాను ఫస్ట్. అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏమన్నా రింగ్స్ అంటే 1-2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అది కొంచెం తక్కువలోనే వస్తుంది కాబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు. బ్యాంగిల్స్ అండి, బ్యాంగిల్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఇట్లా అప్పుడప్పుడు నేను ఏమి ఎక్కువగా తీసుకోమని చెప్పడం లేదు, మీకున్న బడ్జెట్ని బట్టి గోల్డ్ని అయితే ప్రిఫర్ చేయండి. గోల్డ్ బాండ్స్ అందరికీ వర్క్ అవుతాయని నేను చెప్పను, ఎవరి ఒపీనియన్ ఉంది. బట్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు, అందుకని నేనైతే ఆర్నమెంట్సే ప్లాన్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, మీరు ఎవరైనా ప్లాన్ చేసేటప్పుడు అంటే మనకి అట్రాక్టివ్గా ఉండే ఏంటంటే స్టోన్స్ ఎక్కువ ఉంటాం, ఇంకా ఏంటి పర్ల్స్ అలా ఉంటాయి కదా, అవే మనల్ని చాలా త్వరగా అట్రాక్ట్ చేస్తాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఏ షాప్కి వెళ్ళినా కానీ వాళ్ళు ప్లెయిన్ గోల్డ్ కన్నా కూడా ఇయే ఎందుకు అట్రాక్టివ్గా మనకు చూపిస్తారు అంటే అదేమంటారు, సారీ అండి, మనకి ఆ మిర్రర్స్లో కానీ అవన్నీ చూపిస్తారు కదా, అవి ఎందుకంటే మనం త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. సో ఇలా అట్రాక్ట్ అవ్వడం వల్ల మనకు లాస్, వాళ్ళకి కాదు కదా. అందుకని మీరు ఎప్పుడైనా ప్లానింగ్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ప్రతి ఆడపిల్ల ఉంటే డెఫినెట్లీ వాళ్ళ పెళ్ళికి కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ కానీ నలుగురిలో ఉండాలంటే ఒక వాల్యూగా చూస్తా అన్నారు కదా. సో ఇలాగా మంచిగా లక్ష్మీ కళ అలా ఉండాలి అనుకున్నా కానీ గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవ్రీవన్, ఏ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ గర్ల్స్ అండి, బాయ్స్కి కూడా. అదే కాదు, మీ చదువుకి ఉపయోగపడేది కూడా గోల్డే. ఇన్ని విధాలుగా గోల్డ్ ఉపయోగపడుతున్నప్పుడు మనం ఎలాంటి కైండ్ ఆఫ్ పర్చేస్ చేయాలి? నేను చెప్పినట్టు చైన్సే ఎన్ని తీసుకుంటాము, ఎన్ని అని కాదండి. ఇప్పుడు మీ ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు, 4 మెంబర్స్ అట్లా తీసుకోండి. లేదు అనుకుంటే మీరు ఒక పర్సన్కి, ఇంట్లో ఆడపిల్ల అంటే 4 చైన్లు వేసుకొని తిరగదు, ఓకే. సో సరుడు, నల్లలు, నెక్స్ట్ బ్యాంగిల్స్, తర్వాత రింగ్స్, తర్వాత హారం, అంటే ఏదైనా కానీ లాస్ట్ ఆప్షన్ అనేది అది ఏమంటారంటే హారం ఇలాంటి బ్రేక్ అయితే నేను ముందే చెప్పాను కదా. సో లాస్ట్ ఆప్షన్ కింద ఇట్లాంటివి పెట్టుకోండి, వడ్డానం కానివ్వండి, వంకీలు, ఇంకా ఏదైనా పెద్ద ఆర్నమెంట్స్ అనేది లాస్ట్లో పెట్టుకోండి. చిన్న చిన్న మన బడ్జెట్లో వచ్చేవి. నేను అయితే స్టార్ట్ చేసింది 2012 నుంచి నేను స్టార్ట్ చేశాను. తను సమ్మర్ హాలిడేస్లో ఒక మ్యూచువల్ ఫండ్, ముత్తూట్ ఫినాన్స్, సారీ ఫర్ దట్, ముత్తూట్ ఫినాన్స్లో అయితే తను వర్క్ చేస్తుంది. సో వాళ్ళకి మంత్లీ టార్గెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో తను ఒక రోజు నాకు పిన్ చేస్తుంది, ఇట్లా కాల్ చేసి ఇట్లా స్కీమ్ కట్టు కొంచెం అంది.
సో నేను కూడా ఆలోచించాను, తనకు హెల్ప్ అవుతుంది, అదేమి తప్పు పని కాదు కదా, మనకు యూజ్ అవుతుంది అన్న ఒపీనియన్ తోటి నేను తన దగ్గర స్టార్ట్ చేశాను. దట్ ఈజ్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. 2012లో అప్పుడంతా 1000 అలా, అంటే ఎవ్రీ మంత్ 1000 అలా, అంటే మా అమ్మ వాళ్ళు కొనుక్కోవడానికి ఏదైనా ఇస్తూ ఉంటారు కదా, ఆ మనీ నేను వచ్చేసి అదొక భయంగా ఉండేదండి. చెప్తున్నాను కదా, మనం ఒకటి తను చెప్పడం ద్వారా నేనేం చేశానంటే, ఇంకా ఎవ్రీ మంత్ మనకి ఎంతో కొంత పాకెట్ మనీ టైప్ ఇస్తూ ఉంటారు కదా, నాకైతే ఎవ్రీడే 20 రూపీస్ 30 రూపీస్ అలా ఇచ్చేవాళ్ళు. ఆ మనీని అంతా నేను తీసుకెళ్ళి కూడబెట్టుకొని మంత్ ఎండింగ్కి తనకి ఇచ్చేదాన్ని. అలా నేను 2 ఇయర్స్ కట్టాను. 2 ఇయర్స్ కట్టినప్పుడు, ఫస్ట్ కట్టినప్పుడు చిన్న ఫింగర్ రింగ్ అండి, ఒక 2 గ్రామ్స్ అంతే. అంటే ఎవ్రీ మంత్ 1000 అని కాదు. తర్వాత నెక్స్ట్ ఇయర్లో చైన్ వచ్చింది. అది నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత 2019 అప్పుడు నా కాడ కొంత మనీ ఉంది. సో అవి వేరే వాళ్ళకి అవసరం కోసం ఇచ్చాను. తను ఇంట్రెస్ట్ నాకు పే చేస్తుంది ఎవ్రీ మంత్. సో ఆ ఇంట్రెస్ట్ వచ్చిన మనీని నేను ఏం చేస్తాను, ఇంట్లో ఉన్నాను కదా అని చెప్పేసి నేను అది మళ్ళీ జాయిల్ కాస్ట్లో కట్టానండి. ఆ జాయిల్ కాస్ట్లో ఎవ్రీ మంత్ నేను 5K కట్టడం స్టార్ట్ చేశాను 2019. ఆ కట్టిన దాంతో 1 or 2 months నాకు ఊపి రాలేదండి. 2-3 months వరకు నా కాడ అయితే జీరో మనీ. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి అనేసి నేను ప్లాన్ చేసుకొని వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొని, అలా బ్రేక్ చేయలేను కదా, మధ్యలో ఎప్పుడైనా కానీ మనము కన్సిస్టెంట్గా వెళ్ళాలండి. ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేసామంటే అది ఎండ్ వరకు పోరాడితేనే మనకు అది రిజల్ట్ అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఎవరైనా సరే ఏదైనా స్టార్ట్ చేసామంటే ఎండ్ వరకు ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. అలా చేతులు వదిలేస్తే మనం ఇంకెప్పుడు ఇట్లాగే ఉండిపోతాం. ఇంకా ఆ 2-3 months నేను వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్కి మనీ తీసుకొని మరీ పే చేశాను. అరౌండ్ ఆ రోజు ప్రైజ్కి నాకు 60,000కి 2 సవరా, అంటే 16 grams వచ్చాయి నాకు. 5,000 అలా జిఎస్టీ స్టోన్ చార్జెస్ అయి పడ్డాయి. బట్ అది నేను కౌంట్ చేసుకోను. నేను ఆ రోజు తీసుకున్న ప్రైస్కి 16 grams వచ్చాయి. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంకా అంటే అంతకుముందు అయితే మా అమ్మ వాళ్ళు ఇచ్చిన మనీని నేను ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్ చేశాను. బట్ ఇది నా ఓన్ మనీ. నా కార్డున్న మనీ ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటే ఆ మనీయే నాకు ఇప్పుడు ఏదో ఒక దానికి, అది స్టార్టింగ్ స్టెప్ అండి. నేను ఎన్ని చేసిన మనీ అనమాట. అది నా ఇయర్ రింగ్స్. మీరు నా పెళ్లి వీడియోస్లో చూసిన, నేను ఫ్యూచర్లో అయితే నా గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే షేర్ చేస్తాను మీకు డెఫినెట్లీ. ఇవన్నీ ఎందుకు పాయింట్స్ చెప్తున్నానంటే, చాలామంది నా కళ్ళ ముందే చాలామంది ఎంజాయ్ చేస్తూ మనీని విచ్చలవిడిగా వేస్ట్ చేస్తున్నారు. సో అది ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియోలన్నీ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి. అండ్ ఎందుకు ఇంత స్ట్రెస్ఫుల్గా చెప్తున్నానంటే, ఒకప్పుడు అంటే మా అమ్మ వాళ్ళప్పుడు కూడా గోల్డ్ అనేది కొంత ఫీజు అలా కట్టని సమయంలో కూడా గోల్డ్ మమ్మల్ని ఆదుకుంది. అలాంటప్పుడు అది మనల్ని ఆదుకున్నప్పుడు దాని విలువ తెలిసినప్పుడే మనము దాని మీద ఇన్వెస్ట్ చేయిస్తాము. అందుకని నాకు ఆ విలువ తెలుసు కాబట్టి నేనైతే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. ఐ థింక్ మీకు ఇంకా నేనైతే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇంకా ఏమన్నా టిప్స్ కానీ ఏమన్నా కావాలన్నా నాకైతే డెఫినెట్లీ కమెంట్ అయితే చేయండి. నేను ఎక్కడ ఏ జ్యువెలరీ షాప్లో తీసుకున్నాను అనేది కూడా, నేను ప్రతి ఆర్నమెంట్ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా మీకు అయితే షేర్ చేస్తాను. ఇది వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది, అందుకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.